హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో టివోని థామస్ మలయాళం నటుడైనటువంటి ఈయన చిత్రం ఏఆర్ఎం అజేయుని రెండో దొంగతనం అనే పేరుతో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. సహజంగా టివోన్ థామస్ యొక్క యాక్టింగ్ గురించి మనందరికీ తెలుసు. 1980 సముద్రం వంటి కొన్ని సినిమాల్లో ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా మెప్పించింది. సో అట్లానే ఈ ఏఆర్ఎం అనే సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం చేశాడు. ఒకటి మనవడుగా, రెండు తాతగా, అట్లనే ఒక గుడిలోని విగ్రహమును కాపాడే క్యారెక్టర్ రోల్లో ఒక వినూత్నమైన పెర్ఫార్మెన్స్తో చాలా బాగా అంటే మెప్పించాడని చెప్పాలి ఈ టివోని థామస్. సింపుల్గా చెప్పాలి అంటే ఈ అజయ్ని రెండో దొంగతనం అనే కాన్సెప్ట్ చాలా కొత్త రకంగా తీసుకున్న కథా కథనంతో డైరెక్టరు చాలా బాగా మెప్పించాడని చెప్పాలి. ముఖ్యంగా టివోని థామస్ 3 పాత్రల్లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, 3 కాలాలకు అనుగుణంగా ఏ విధంగా నటించాడు, లైక్ ఎగ్జాంపుల్ 1900 కాలంలో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అట్లనే 1950 కాలంలో ఎలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, 1990లో ఏ విధమైన క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ 3 యొక్క కాలాలకు అనుసంధానంగా ఆయన యొక్క పెర్ఫార్మెన్స్, ఆయన యొక్క త్రిపాత్రాభినయం ఏ విధంగా ఉంది అనేది చూపించే విధానము డైరెక్టర్ చాలా అంటే చాలా మెప్పించగలిగాడు. జనాల్ని ఏకీభవించేలా చూపించాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఏఆర్ఎం యొక్క కథ వచ్చేసి అనుకోకుండా ఒక ఊరిలో ఒక దొంగల ముఠా పడటము, ఎప్పటి నుంచో పురాతకాలం నుంచి ఆ ఊరిలో ఉన్న ఒక సమర్థవంతమైన ఎంతో గొప్పతనం ఉన్న గుడిలోని విగ్రహాన్ని దొంగిలించటము, అది హీరో మీద మోపించటముతోటి ఏ విధంగా హీరో ఆ దొంగతనం చేయలేదు అని నిరూపించుకోవటం కోసం చేసే యొక్క సంఘర్షణ, అట్లనే ఆ విగ్రహంలోని ఆ విగ్రహంను కాపాడటం కోసం యొక్క వచ్చిన ఒక కొత్త క్యారెక్టర్ టివోని థామస్ ప్లే చేసిన విధానము, అట్లానే ఎందుకు హీరోపై అందరూ అనుమానం పడతారు, అతని యొక్క తాతకి దొంగతనానికి ఉన్న నేపథ్యం ఏమిటి అనే అటువంటి సంభాషణను చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా చెప్పాలి అంటే అజయ్ని రెండో దొంగతనం అంటే కోర్స్ అందరికీ టైటిల్ తగ్గట్టుగానే ఇది ఒక దొంగలకు సంబంధించిన స్టోరీ లైన్ అని అనుకోవచ్చు. ఎస్, కరెక్టే. ఇది ఒక దొంగతనమును బేస్ చేసుకొని ఉంటుంది. బట్ ఆ దొంగతనమును ఏ విధంగా ఛేదించారు, ఏ విధంగా అరికట్టగలిగారు, ఏ విధంగా దొంగల బారిన పడిన విగ్రహమును ఎందుకు అంత ప్రాముఖ్యత గల విగ్రహం కోసము మరో కొత్త క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని చూపించిన విధానానికి డైరెక్టర్ చూపించిన స్క్రీన్ ప్రజెంటేషన్ని చాలా అంటే చాలా బాగా మెప్పించగలిగాడని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ గుడిలోని ఆ విగ్రహంకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పురాణ కాలంలోని ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వజ్రము భూమిపైకి రావటము, దాన్ని కరిగించి ఒక విగ్రహం రూపంలో మలచటము, ఆ విగ్రహముని ఒక ఊరిలో ప్రతిష్ఠించటము, ఆ ప్రతిష్ఠించిన విగ్రహమును కొంతమంది దొంగలు దాన్ని దొంగిలించటము, ఆ దొంగతనాన్ని హీరో టివోని థామస్ అజయ్నుపై వేయటము, ఎందుకు వేశారు, తన తాత యొక్క వృత్తి ఏమిటి, నేపథ్యం ఏమిటి, దాని అనుగుణంగానే హీరోపై ఆ అపవాదం అనేది మోపించారా, ఇటువంటి పరిణామాలను వారిని ఏ విధంగా గట్టెక్కించగలిగాడు మరో టివోని థామస్ మూడో క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆయన అనే దాన్ని చక్కగా ఆవిష్కరించిన డైరెక్టరు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కథ, కథనము, టివోని థామస్ యొక్క ప్రజెంటేషన్, స్క్రీన్ ప్రజెంటేషన్, యాక్టింగ్, అట్లానే నేరేషన్ చేసిన విధానము. దీనికి మైనస్ పాయింట్స్ వచ్చేసి ఊహించిన తగ్గినట్టే సన్నివేశాలు రావటము, కథలో ఊహకు తగ్గట్టే మలుపులు రావటము. అట్లానే ఈ సినిమాకి ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే ఎస్ చూడవచ్చు, ఎక్కడ ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు అని చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.75. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ కానీ, నేరేషన్ కానీ, ఎడిటింగ్ కానీ, హీరో యొక్క యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి మిగతా తదితర నటులు వాళ్ళ పరిధి మేరకు నటించటము, అట్లానే
సాగతీత సన్నివేశాలు అక్కడక్కడ ఉండటము, ఊహించినటువంటి మలుపులు అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.